క్రికెట్ అంటే ఒకప్పుడు టెస్టులు, ఆ తర్వాత వన్డేలు, ఇప్పుడు 2020. కాలంతో పాటు ఆట కూడా మారింది, ప్రేక్షకుల అభిరుచి మారింది. ఇప్పుడు ఐసీసీ కూడా మార్పుల దిశగా అడుగులు వేస్తుంది. ప్రపంచ క్రికెట్ భవిష్యత్తును పూర్తిగా మార్చే ప్రతిపాదనలు ఇప్పుడు చర్చకు వచ్చాయి. వన్డే క్రికెట్ను 50 ఓవర్ల నుంచి 40 ఓవర్లకు తగ్గించాలా? ప్రపంచ క్లబ్ ఛాంపియన్షిప్ను మళ్ళీ తీసుకురావాలా? వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ను మరింత విస్తరించాలా? ఇలాంటి అంశాలపైన ఈ నెల 8న స్కాట్లాండ్లోని ఎడిన్బర్గ్లో జరిగే ఐసీసీ యాన్యువల్ మీటింగ్లో ఒక చర్చ జరగనుంది. ఈ నిర్ణయాలు కేవలం ఒక ఫార్మాట్కే కాదు, ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థపై కూడా ప్రభావం చూపే అవకాశం ఉంది. పంతొమ్మిది 1975లో మొదటి వన్డే ప్రపంచ కప్తో ప్రపంచ క్రికెట్ ఒక కొత్త యుగం ప్రారంభమైంది. 60 ఓవర్లతో మొదలైన వన్డేలు తర్వాత 50 ఓవర్లుగా మారాయి. కపిల్ దేవ్ 1983 ప్రపంచ కప్ విజయం, సచిన్ టెండూల్కర్ డబుల్ సెంచరీ, ఎంఎస్ ధోని 6తో భారత్కు 2011 ప్రపంచ కప్, ఇవన్నీ భారత్కు వన్డే చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయినటువంటి క్షణాలుగా చెప్పుకోవాలి. కానీ ఇప్పుడు అదే వన్డే ఫార్మెట్ మనుగడ మాత్రం ప్రశ్నార్థకంగా మారుతుంది. 2020 క్రికెట్కు పెరుగుతున్న ఆదరణ, ప్రపంచవ్యాప్తంగా ఫ్రాంచైజీ లీగ్ల విస్తరణ, 2 దేశాల వన్డే సిరీస్లకు తగ్గుతున్నటువంటి ఆదాయం, ఇవన్నీ కూడా ఐసీసీని కొత్త ఆలోచనల వైపు నడిపిస్తున్నాయనే చెప్పాలి. ప్రపంచ కప్కు ముందు కేవలం 18 నెలల పాటు మాత్రమే వన్డేలు నిర్వహించడం, 50 ఓవర్లను 40 ఓవర్లకు తగ్గించడం లాంటి ప్రతిపాదనలు ఇప్పుడు చర్చకు వచ్చాయి. ఈ మార్పు అమలైతే వన్డే క్రికెట్ చరిత్రలోనే అతిపెద్ద సంస్కరణగా నిలిచిపోయే అవకాశం కనిపిస్తోంది. ప్రపంచ క్రికెట్ను నడిపేది కేవలం ఆట మాత్రమే కాదు, భారీ ఆర్థిక వ్యవస్థ కూడా. ప్రస్తుతం ఐసీసీకి వచ్చే ఆదాయంలో అత్యధిక భాగం భారత్ నుంచే వస్తుంది. మీడియా హక్కులు, స్పాన్సర్షిప్లు, ప్రపంచ కప్ ప్రసార హక్కులు, ముఖ్యంగా ఐపీఎల్ ప్రభావంతో ప్రపంచ క్రికెట్ ఆర్థిక వ్యవస్థలో భారత క్రికెట్ నియంత్రణ మండలి కీలకంగా మారింది. ఐపీఎల్ ప్రపంచంలోనే అత్యంత విలువైన క్రికెట్ లీగ్గా ఎదగడంతో ఫ్రాంచైజీ క్రికెట్ ఇప్పుడు అంతర్జాతీయ క్రికెట్కే సవాల్గా మారింది. కొందరు విదేశీ ఆటగాళ్లు కూడా జాతీయ జట్టు కంటే ఫ్రాంచైజీ లీగ్లకే ప్రాధాన్యమిస్తున్న పరిస్థితి కూడా ఏర్పడింది. అందుకే ఐసీసీ కూడా కాలానికి తగ్గట్టు షెడ్యూల్, టోర్నీల్లో మార్పులు తీసుకురావాలని భావిస్తోంది. ఒకప్పుడు ఐపీఎల్ ఛాంపియన్, బిగ్ బాష్ విజేత, ఇతర దేశాల లీగ్ ఛాంపియన్లు ఒకే వేదికపై తలబడిన ఛాంపియన్స్ లీగ్ 2020 అభిమానులకు గుర్తుండే ఉంటుంది. 2009 నుంచి 2014 వరకు నిర్వహించిన ఈ టోర్నీలో ఆర్థిక కారణాలతో నిలిచిపోయింది. ఇప్పుడు అదే కాన్సెప్ట్ మరింత పెద్ద స్థాయిలో ప్రపంచ కప్ ఛాంపియన్షిప్ పేరుతో తిరిగి తీసుకురావాలని చెప్పి ఐసీసీ ఆలోచిస్తుంది. ఈ టోర్నీ కనుక అమల్లోకి వస్తే ఐపీఎల్, బిగ్ బాష్, సౌత్ ఆఫ్రికా 2020, ది 100, ILT20, మేజర్ లీగ్ క్రికెట్ లాంటి ప్రపంచ ప్రఖ్యాత లీగ్ల ఛాంపియన్ జట్లు ఒకే ట్రోఫీ కోసం పోటీ పడే అవకాశం ఉంటుంది. అయితే ఆదాయ పంపకం కానీ, ప్రసార హక్కులు కానీ, షెడ్యూల్ విషయంలో బీసీసీఐ సహా పెద్ద బోర్డుల అభిప్రాయం ఇక్కడ కీలకంగా మారే అవకాశం ఉంది. ల హవా పెరిగిన టెస్టు క్రికెట్కు ఒక ప్రత్యేక స్థానం ఉంది. 5 రోజుల పోరును మరింత విస్తరించేందుకు వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్లో ప్రస్తుతం ఉన్న 9 జట్లకు అదనంగా ఐర్లాండ్, జింబాబ్వే, ఆఫ్ఘనిస్తాన్ను కూడా చేర్చే ప్రతిపాదన కూడా చర్చకు రాను. దీనివల్ల చిన్న దేశాలకు టెస్టు క్రికెట్లో మరిన్ని అవకాశాలు లభించే అవకాశం కూడా ఉంది. అయితే ఈ ప్రతిపాదనలకు ఆమోదం వెంటనే లభించిన అమల్లోకి మాత్రం రావు. ప్రస్తుతం ఉన్న ఫ్యూచర్ టూర్స్ ప్రోగ్రాం 2027 వరకు కొనసాగుతుంది. అందువల్ల 2027 తర్వాతే ఈ కొత్త మార్పులు అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. వన్డే క్రికెట్ భవిష్యత్ ఏంటి? 50 ఓవర్ల ఫార్మెట్ చరిత్రగా మిగిలిపోతుందా? ప్రపంచ క్లబ్ ఛాంపియన్షిప్తో మరో కొత్త యుగం ప్రారంభమవుతుందా అన్న ప్రశ్నలకు ఈ నెల 8న జరిగే ఐసీసీ సమావేశమే ఇక్కడ సమాధానం చెప్పనుంది.